టార్గెట్ చేయడం మాట్లాడే వెనుక బీఆర్ఎస్ తో కొల్యూడ్ అయ్యారన్నది ప్రధానంగా ఆయన పదే పదే అంటుంది. బీఆర్ఎస్ తో కొల్యూడ్ అయి మీరు స్టేట్ ప్రోగ్రెస్ కానివ్వకుండా చూస్తున్నారండి. ఇప్పుడు ఎస్బీఐ ఇష్యూ కూడా వచ్చింది లేటెస్ట్ గా ఇప్పుడు ఎల్ఎన్టీ తర్వాత ఇప్పుడు ఎస్బీఐ కూడా ఇష్యూ వరకు ఏమైందంటే రాయదుర్గం వేలల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ కూడా చేస్తారట ఎస్బీఐ ఇష్యూలో. నేను ఒక్క విషయం చెప్తాను. మొన్నటి వరకు ఏమైందంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే మీలాంటి వారు నాలాంటి వారు రాజముద్రతో ఉన్నటువంటి అన్ని పర్మిషన్లు తీసుకుని తెలంగాణ రాజముద్ర ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్ని రకాల పర్మిషన్లు తీసుకుని మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అది తీసుకెళ్లి బ్యాంకుల్లో ఇస్తే కూడా వాళ్ళు డ్యూ డిలిజెన్స్ చేసుకుంటారు. వాళ్ళు మీకు ఒక్క పైసా లోన్ ఇచ్చే ముందు డ్యూ డిలిజెన్స్ చేసుకుంటారు. వాటిలలో కూడా అన్ని పత్రాలు బాగా ఉన్నాయని చెప్పి చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళని వీళ్ళని అంతా అంటే మీరు ఈవెన్ ఇది కూడా అయిపోయింది కదా. సో ఇవన్నీ చూసి వాళ్ళు లోన్లు ఇచ్చిన తర్వాత అయినా కానీ మీకు భద్రత లేకుండా మీ ఫ్లాట్ మీ ఇల్లు సడన్ గా హైడ్రా అన్నారు, సడన్ గా మూసి అన్నారు, సడన్ గా వచ్చేసారు, నోటీసులు ఇచ్చారు. కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా పొద్దున్న 4 పేల్చేస్తే అది లేకపోతే శని ఆదివారాల్లో చేస్తే హైకోర్టు 2-3 సార్లు ముట్టికాయలు వేసింది. ఇప్పటికీ అది మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు అది ప్రైవేట్ వ్యక్తులు అనుకున్నాం. దాని తర్వాత ఏమైంది, కంచెగచ్చిబౌలి అన్నారు. ఇక ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కాదు, అటు వన్యప్రాణులు కాదు, అసలు ఎకాలజీ కాదు, ఎన్వైరన్మెంట్ కాదు అన్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇప్పుడు ఆఖరికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీద కూడా పడి వాళ్ళ ఆస్తుల్ని కూడా మీరు నిజంగా చెప్పండి, ఫైనల్ సెటిల్మెంట్ అయిందా? కాలేదు. ఒక పైసా ఏమన్నా కాంపెన్సేషన్ పే చేశారా? మేము అయింది అని అంటే వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్నారు కదా. మీరు క్యాన్సిలేషన్ చేశామంటే మరి క్యాన్సిలేషన్ చేసినప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఉంటుంది కదా, ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఇంకేదో అగ్రిమెంట్ ఉంటుంది, ఆ అగ్రిమెంట్ చూపించండి. అవన్నీ లేకుండా ఎంత ధైర్యంగా మరి వారి ధైర్యం ఏందో, వారి ఇదేందో, ఇదేది బయట ప్రైవేట్ గా 2వ రిజిస్ట్రేషన్లు 3వ రిజిస్ట్రేషన్లు, ఇది 2వ రిజిస్ట్రేషన్ అవుతుంది కదండి. నాకు ఎస్బీఐకి రిజిస్ట్రేషన్ ఉంది. ఈ రోజు ఎవరో గౌరవ డెవలపర్స్ అని చెప్పి వారికి నేను ఎన్నో 1200 కోట్లకి అమ్మేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టే అవుతుంది కదా ఒకవేళ నిజంగానే ట్రాన్స్ఫర్ చేస్తే. ఇట్లాంటివి ఏంటంటే అది యాక్చువల్లీ నిజంగానే అసలు 2 years కట్టకుంటే ఉంది కదా ప్రొవిజన్ ఉంటే 2 years 20 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఐకియాకి ఇచ్చావు, డెలాయిట్కి ఇచ్చావు, రైట్, ప్రైవేట్ కంపెనీలు అన్నిటికీ ఎక్స్టెన్షన్లు ఇచ్చావు, రైట్. మీరు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వమే క్యాన్సిల్ అంటే వాళ్ళు కోర్టుకు వెళ్లారు, కోర్టుకు వెళ్తే నో అన్నారు. ఆ క్యాన్సిలేషన్ నోటీస్ కూడా వాళ్ళు వాపస్ తీసుకున్నారు. నువ్వు ఈ రోజు డోలాయమానంలోంచి అది వాళ్ళు దాదాపు 20 కోట్లు ఏమో పైగా ఖర్చు పెట్టుకున్నారు. ఆ రాళ్లు పగలగొట్టి పర్మిషన్లు తెచ్చుకుని అన్ని చేసుకుని. ఏది ఏమైనా కానీ ఇంతకీ డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుందా కదా ఈ రోజు నిజంగానే రిజిస్టర్ చేస్తే ఎవరికైనా కానీ? ఈ డబుల్ రిజిస్ట్రేషన్లు చేసేది ఎవరు? మార్కెట్లో ఎవరు చేస్తారండి డబుల్ రిజిస్ట్రేషన్లు? ఈ రోజు ప్రభుత్వము ఇటు ప్రైవేటు సంస్థలే, ప్రైవేటు వ్యక్తులే కాదు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. మీ కేంద్ర ప్రభుత్వం, మీరు ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తా అన్నా. ఎందుకండి నిన్నగాక మొన్న మేము 83.4 ఎకరాలు డిఫెన్స్ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఈరోజు నువ్వు ఈ 5 ఎకరాలు కూడా ఎస్బీఐకి ఇచ్చింది. అది ప్రభుత్వ రంగ సంస్థ, అది ప్రజల సంస్థ, అదేమి ఎవరిదో ప్రైవేట్ సంస్థ కూడా కాదు. నువ్వు ప్రైవేట్ రంగానికి అంతా ఎక్స్టెన్షన్లు ఇచ్చావు, ప్రభుత్వ రంగానికి మాత్రం అట్లీస్ట్ ఆ కంక్లూజన్ కూడా తీసుకురాకుండా కోర్టుల్లో కూడా నిలవనటువంటి నిర్ణయం చేసి ఇప్పుడు వాళ్ళని ఎవరినో. ఇప్పుడు రేపు మన రాష్ట్ర పరిస్థితి ఏంది? ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు ఆక్షన్లు వేస్తే ఎవడన్నా కొనడానికి ధైర్యంగా వస్తారా? ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కున్నామంటే ఇవన్నీ వ్యాలిడ్ ఉంటాయి అని అనుకునేది. ప్రభుత్వం సర్టిఫికేట్లు ఇచ్చింది అంటే వ్యాలిడ్ అని చెప్పి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. అట్లాంటి ఇండ్లు గులగొడతావు, అట్లాంటి భూములు నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తావు. ఇది ఎక్కడి అన్యాయము? ఏంది అసలు? బయట ప్రైవేట్ వాడు ఎవడన్నా చేస్తే ఇప్పటికి 420 కేసులో జైల్లో పడేసేవాళ్ళు. అది పరిస్థితి. అట్లాంటిది నువ్వు ఇట్లా చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నారు సార్? మళ్ళీ కేంద్రం సహకారం చేయలేదా? నిన్ననే కదా 84 ఎకరాలు మేము ఇచ్చింది కేంద్రము. అది రక్షణ శాఖవి, మీకు తెలుసు, రక్షణ శాఖవి, రైల్వే శాఖవి. 1 ఇంచు భూమి అంటే వాళ్ళు సంవత్సరాలు చేస్తారు. అట్లాంటిది పోనీ నైని కోల్ బ్లాక్ అండి, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు ఒరిస్సాలో. అది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు. 10 సంవత్సరాలు కూడా మనము గ్రాంట్ చేసింది 10 సంవత్సరాలు కూడా. వచ్చి కిషన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అక్కడ రాగానే కొన్ని వేల ఎకరాలు, 1500 హెక్టార్లో ఏమో, 1250 హెక్టార్లో ఏమో, హెక్టార్లు అంటే 2.5 ఎకరము ఈచ్, దాదాపు కొన్ని వేల ఎకరాల భూమిని డీనోటిఫై చేయించి ఫారెస్ట్ ల్యాండ్ నుంచి రాష్ట్రానికి అప్పచెప్తే అప్పుడు కదా అక్కడ మనం స్టార్ట్ చేసింది. ఏ విధంగా హెల్ప్ చేయలేదు? ఎందుకు హెల్ప్ చేయలేదు? మేము రేపు నేను చెప్తున్నాను కదా, నేను గ్యారంటీగా మళ్ళీ గట్టిగానే చెప్తున్నాను, ఇది ఈ మాట
మెట్రో ఎక్స్పాన్షన్ అవుతుంది ఈ రాష్ట్రంలో. ఓకే, మేము So, 50% దీంతోనే మా వాటా close చేద్దాం. పెట్టి చేస్తాము. రాష్ట్రం మెడల్ వంచైనా చేపిస్తాం. శరత్ గారు క్లోజ్ చేద్దాం ఈ టాపిక్.